యేసుని పాడి పొగడి ఆనందింతును. జీవితమందా యేసుని పాడి పొగడి ఆనందింతును. కృపా నిత్యముండును, ప్రతిదినము కృతగా ఉండును. నీ కృపా నిత్యముండును, ప్రతిదినము కృతగా ఉండును. జీవితమందా యేసుని పాడి పొగడి ఆనందింతును. యేసే నాకు జీవమాయెను, ప్రాణములో ప్రాణమాయెను. యేసే నాకు జీవమాయెను, ప్రాణములో ప్రాణమాయెను. నాలో కలసిపోయెను, నాలో కలసిపోయెను. ఆ యేసు నుండి ఎవరు వేరు చేయలేరు, ఆ యేసు నుండి ఎవరు వేరు చేయలేరు. జీవితమందా యేసుని పాడి పొగడి ఆనందింతును. ప్రభువు చేసిన దినమిది, విజయపు రోజు కాదా ఇది. ప్రభువు చేసిన దినమిది, విజయపు రోజు కాదా ఇది. సంతోషించి ఆనందించడం, సంతోషించి ఆనందించడం. మన పక్షముగా యేసు ఉన్నాడుగా, మన పక్షముగా యేసు ఉన్నాడుగా. జీవితమందా యేసుని పాడి పొగడి ఆనందింతును. యేసే నాకు బలమాయెను, యేసే నాకు గీతమాయెను. యేసే నాకు బలమాయెను, యేసే నాకు గీతమాయెను. యేసే రక్షణాయెను, యేసే రక్షణాయెను. నా గుడారములో రక్షణ సునాదముండును, నా గుడారములో రక్షణ సునాదముండును. జీవితమందా యేసుని పాడి పొగడి ఆనందింతును. జీవితమందా యేసుని పాడి పొగడి ఆనందింతును. కృపా నిత్యముండును, ప్రతిదినము కృతగా ఉండును. నీ కృపా నిత్యముండును, ప్రతిదినము కృతగా ఉండును. జీవితమందా యేసుని పాడి పొగడి ఆనందింతును.
లూకాసు సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 15 వర్స్ 11. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. రైట్, ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ ఏ ఫెమిలియర్ స్టోరీ. మనము తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్ర అంటాం. ఇదే వాక్యాన్ని, ఇదే అంశాన్ని నా సేవ అనుభవంలో 36 సంవత్సరంలో కొన్ని వేల సార్లు మాట్లాడి ఉంటాను. వేల సార్లు, వందల సార్లు కూడా కాదు, కొన్ని వేల సార్లు ఇదే అంశం పైన, తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్ర గురించి కొన్ని వేల సార్లు మాట్లాడి ఉంటాను. ఏంటి ఈ తప్పిపోయిన కుమారుడు చేసిన పొరపాటు ఏంటి? ఈరోజు సంఘములో తప్పిపోయిన కుమారులు లేకపోలేదు. ద నేచర్ ఆఫ్ ద ప్రాడిగల్ సన్ ఈస్ ఇన్ ద చర్చ్. దే హ్యావింగ్ ద నేచర్ ఆఫ్ ద ప్రాడిగల్ సన్స్. తప్పిపోయిన కుమారుని యొక్క స్వభావం, క్యారెక్టర్, ఏ మంచి తండ్రికి సంతోషం ఇవ్వలేని, ఇటువంటి బాధ పెట్టే చెడును కలిగి ఉన్న వాళ్ళు ఈరోజు కూడా సంఘాల్లో ఉన్నారు, కుటుంబాల్లో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సేవకుల్లో కూడా ఉన్నారు. నువ్వు ఏదైనా ఆశీర్వాదం పొందాలని చెప్పి నువ్వు ఆశపడితే, దిస్ ఈజ్ వెరీ గుడ్ టైమ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, క్లెన్స్ యువర్ సెల్ఫ్, ప్యూరిఫై యువర్ సెల్ఫ్. ద వర్డ్ ఈస్ ఎ మిర్రర్. దేవుని వాక్యం అద్దం లాంటిది. నువ్వు ఎలాగా ఉన్నావని ఎగ్జాక్ట్గా చూపించేది కేవలం అద్దం మాత్రమే. సో వాక్యం మన వినకొలది శుద్ధీకరణ జరుగుతాయి. ఇఫ్ యు ఆర్ ట్రూలీ చైల్డ్ ఆఫ్ గాడ్, వాట్ ఆల్ గాడ్ స్పీక్, యూ విల్ టేక్ ఇట్ సీరియస్. అండ్ బిఫోర్ ద మిర్రర్, ఐ మీన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ డిసైడ్ టు క్లెన్స్, ప్యూరిఫై, లీవ్ ఆల్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. నీ చెడన్నిటినీ విడిచిపెట్టడానికి సిద్ధపడతావు. దేవుడు ఏ విషయంలో నిన్ను ఒప్పింపజేస్తున్నాడో ఆ ఒప్పింపజేసే అన్ని విషయాలను సరిచేసుకోవడానికి ఇష్టపడతావు. దిస్ ఈస్ ఎ మెసేజ్ వన్ హూ వాంట్స్ టు ప్యూరిఫై యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ద మెసేజ్. దిస్ మెసేజ్ విల్ హెల్ప్ యూ టు టర్న్ యువర్ హార్ట్ టువర్డ్స్ ఆన్ ద ఫాదర్. ఈ సందేశం నిన్ను నీవే పవిత్రపరచుకోవటానికి, నీ మనస్సును యేసు వైపు నిలుపుకోవటానికి ఈ సందేశం ఎంతగానో తోడ్పడతాయి. ఈ యొక్క చిన్న కుమారుని యొక్క లోపం ఏంటి, పొరపాటు ఏంటి అంటే, ఈరోజు నా మైండ్లో పడింది ఏంటంటే, డిస్కనెక్ట్ ఫ్రమ్ ద ఫాదర్. ఈ తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్రలో మనకు ప్రధానముగా ఇప్పుడు ఈ సమయోచితంగా దేవుడు మాట్లాడేది ఏంటంటే, తండ్రికి తనకు ఉన్న సంబంధాన్ని తెగదంపులు చేసుకున్నాడు. థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఎల్డర్ సన్. హీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సమ్ మిస్టేక్స్, సమ్ ఎర్రర్ ఇన్ హిస్ లైఫ్. హీ ఈజ్ నాట్ సో he called as a elder son, but his attitude says he is a immature man. పేరుకి ఆయన పెద్ద కుమారుడు, కానీ పెద్ద కుమారుడికి ఉన్న సంబంధించిన ఏది ఆయనలో కనబడట్లేదు. poor fellow. But one thing we have to appreciate him. As the younger son, he didn't disconnect with his fathers, with his family. తప్పైతే చేశాడు, తప్పైతే ఉంది. ఈ పెద్ద కుమారులో కూడా తప్పు ఉంది. కానీ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రితో జతపరచబడి ఉన్నాడు. ఇంట్లో ఉంటూ, ఐ మీన్స్ దేవుడితో సంబంధాలు ఉంటూ, తండ్రితో సంబంధాలు ఉంటూ, నీలో చిన్న 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 పొరపాట్లు కనపడితే, ఫాదర్ యొక్క ప్రేమ నీ తండ్రి ఎదుటే ఉన్నా కాబట్టి నిన్ను తండ్రి సరిచేయటానికి, నీ పొరపాటును చూసినప్పుల్లా, ఈ తప్పు చేస్తున్నావు,
ఇలా చేయటం కరెక్ట్ కాదు అని సరి చేయటానికి అవకాశం ఉంటుంది. లైక్ ఎలాగంటే ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన చేర్చుకోవటానికి ఈయనకి ఇష్టం లేదు. ఎందుకంటే తండ్రి ఆస్తి అంతా, స్థిర ఆస్తి అన్నింటినీ నాశనం చేశాడు. కాబట్టి ఇతన్ని చేర్చుకోవటానికి ఇష్టం లేదు. బైబిల్ చెప్తుంది 28వ వచనం, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూనూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూనూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన పశువును వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీ వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పెను. దేవనామానికి స్తోత్రం. See the conversation, son and father. As we are reading, we could understand the father wants correction, the character of this elder son. He wants make it correct. He wants to make up him. ఆయన మాటలో ఆయన the way he was thinking, the elder son, the way the elder son was thinking, he wants correct it. సరి చేస్తున్నాడు. ఇద్దరికి మధ్యలో సరిచేయటం అనేది జరుగుతుంది. సో ఈ రోజు కాకపోయినా టుమారో దేర్ ఇస్ ఎ హోప్ దట్ హీ మైట్ హావ్ చేంజ్ వన్ డే. మనకు నిరీక్షణ ఉంది, ఎప్పుడో ఒకరోజు మారుతాడు ఈ పెద్ద కుమారుడు అని. కారణం ఏంటంటే సిన్స్ ఎల్డర్ సన్ ఈజ్ విత్ ఫాదర్. ఈ యొక్క పెద్ద కుమారుడు తండ్రితో ఉన్నాడు కాబట్టి తండ్రి చెప్పే ఆలోచనలు, తండ్రి సరిచేయటానికి ప్రయత్నం చేసే కార్యాలు ఇప్పటికిప్పుడు ఆయనకు నచ్చకపోయినా రేపైనా తండ్రి చెప్పిన ఆలోచనను విని తన జీవితాన్ని మార్చుకోవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పెద్ద కుమారుడు ఎవరితో ఉన్నాడంటే తండ్రితో ఉన్నాడు కాబట్టి. యు మస్ట్ అండర్స్టాండ్ దేర్ ఇస్ ఎ క్వైట్ డిఫరెన్స్ హూ ఈస్ అబైడ్ విత్ ఫాదర్, హూ ఈస్ నాట్ అబైడ్ విత్ ఫాదర్. తండ్రితో అండకట్టబడిన వారికి, తండ్రితో ఉన్నవారికి, తండ్రితో లేని బిడ్డలకి చాలా వ్యత్యాసం ఉన్నాయి. మేబీ దే మైట్ హావ్ కమిట్ సిన్, బోత్ విల్ బి కమిట్ సిన్. ఇద్దరు తప్పైతే చేయవచ్చేమో, తండ్రితో ఉంటూ పెద్ద కుమారుడు తప్పు చేయవచ్చేమో, తండ్రికి దూరం అయిపోయి చిన్న కుమారుడు తప్పు చేయవచ్చేమో. కానీ పెద్ద కుమారుడు తండ్రితో ఉన్నాడు కనుక అతను తన జీవితాన్ని మలుచుకోవటానికి, మారు మనసు పొందడానికి, సరిచేయటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ తప్పు చేస్తూ తండ్రికి తనకున్న సంబంధాన్ని తెగదంపులు చేసుకున్న వాడికి మారు మనసు పొందడానికి ఛాన్సే లేదు. కాబట్టి వాడు భ్రష్టుడుగా నిత్య అగ్నికి వెళ్ళాల్సి వస్తాయి. టుడే examine about your spiritual life. I call you everyone to examine yourself, how you are growing in the Lord, how you are maintaining the relationship with the Father. పరలోక తండ్రితో మీకు ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు? మీకు దేవుడికి సంబంధం ఉందా లేదా? సంబంధం ఉంది అని చెప్పవచ్చు, చేతులెత్తవచ్చు. అది కాదు, ఎంతసేపు దేవునితో గడుపుతున్నారు, ఎంతసేపు తండ్రితో గడుపుతున్నారు? ఏదండి రిలేషన్షిప్ చెప్పండి? దేని సంబంధం అంటాం? పిల్లలు తండ్రితోనూ, తండ్రి పిల్లలతోనూ కాసేపు రోజు కొన్ని గంటలైనా గడిపితే, మాట్లాడుకుంటే అది రిలేషన్షిప్ అవుతాయి. ఈ రోజులు అలాగ ఉంటున్నారా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఒక్కొక్క సెల్ ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. సెల్ ఫోనే తండ్రి, సెల్ ఫోనే కూతురు, సెల్ ఫోనే కొడుకు, సెల్ ఫోనే అన్నయ్య, సెల్ ఫోనే తమ్ముడు. ఒక్కొక్కరు ఒక్కొక్క మూలలో కూర్చొని సెల్ ఫోన్తో మాట్లాడుకుంటున్నారు, సెల్ ఫోన్ నొక్కుకుంటా ఉన్నారు తప్ప కూర్చొని కాసేపు మాట్లాడటం, నవ్వుకోవటం,
మంచిది చెడ్డది మాట్లాడుకోవటం, మనసు విప్పి మాట్లాడుకోవటం, అది ఏది ఈ దినాల్లో కనపడట్లేదు. ట్రైన్లో ప్రయాణం చేస్తే బోర్ కొట్టదు అనమాట. అందుకొరకు గ్రూపుగా వెళ్తే ఏం చేసేవాళ్ళంటే చక్కగా జోకులు వేసుకుంటా, నవ్వుకుంటా, పెద్ద పెద్ద నవ్వులాటలు వినపడతా ఉండేది. ఇప్పుడు అలా కాదు. మొన్న చూశాను, 2 పిల్లలు భార్యాభర్తలు 4 ఎక్కారు. చిన్న పిల్లలు ఇంతే ఉన్నాడు ఆ కుర్రోడు. వాళ్ళ అమ్మ ఆడికొక సెల్ ఇచ్చింది, ఆ చిన్నోడికి ఒక సెల్ ఇచ్చింది. వీళ్ళిద్దరూ చెరుకు ఒక సెల్ వేసుకొని అక్కడ స్టార్ట్ చేసిన మొదలుకొని 5-6 గంటలు సెల్ ఫోన్తోనే మాట్లాడుకుంటూ వచ్చారు, సెల్ ఫోన్తోనే ఆడుకుంటూ వచ్చారు. ఆ పిల్లలేమో గేమ్స్ ఆడుతూ ఉన్నారు, వీళ్ళేదో చూస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ రిలేషన్షిప్. వాట్ ఫాదర్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ యాజ్ యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. పరలోక తండ్రికి బిడ్డలుగా మీ నుండి దేవుడు ఎదురు చూచేది ఏంటి? ఓన్లీ రిలేషన్షిప్, సహవాసం మాత్రమే. ద ఫెలోషిప్ ఈస్ డిమాండింగ్ ద టైమ్. ఫిజికల్లీ యు మస్ట్ అటెండ్ బిఫోర్ గాడ్. నేను పని చేస్తూ ప్రార్థన చేసుకుంటాను, అవన్నీ ఉండాలి, కానీ ప్రైమర్లీ యు మస్ట్ హ్యావ్ స్పెసిఫిక్ టైం విత్ గాడ్, టైం విత్ ఫాదర్. పరలోక తండ్రికి వ్యక్తిగతంగా నీకు సమయం ఉండాలి. ఆ సమయం గడిపిన తర్వాత అప్పుడు నువ్వు పని చేస్తూ ప్రార్థన చేసుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు, ప్రయాణం చేస్తూ ఆరాధన చేసుకోవచ్చు. కానీ బట్ ప్రైమర్లీ ఇనిషియల్లీ యు మస్ట్ స్పెండ్ సాలిడ్ టైం విత్ గాడ్. ప్రత్యేకంగా నువ్వు సమయం దేవుడికి కేటాయించాలి, ప్రార్థన చేయాలి. ఒక 20 సంవత్సరాలకు ముందు అయితే 3 గంటలు ప్రార్థన చేస్తున్నారని అడిగేవాడిని. ఇప్పుడు అవన్నీ పోయింది. ఎందుకంటే అలా అడిగితే ఒక్కరు కూడా చేతులు ఎత్తట్లేదు, ఎక్కడ చేతులు ఎత్తట్లేదు. అందుకొరకు నేను ఇప్పుడు అడిగేది ఏంటంటే, రోజుకు 1 గంట ప్రార్థన చేస్తున్నారా, రోజుకు 1 గంట ప్రార్థనలో గడుపుతున్నారా అని అడిగితే సగానికి సగం మంది చేతులు ఎత్తట్లా. ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. మనుష్య కుమారుడు ఎదుట, దేవుని కుమారుడైన యేసు ఎదుట నిలబడటానికి ఆయన మీకు ఇచ్చే సూచన ఏంటంటే ఎల్లప్పుడూ మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. లూకా సువార్త 21వ అధ్యాయం 34 నుండి 36 వచనాలు చదివితే కొన్నిటిని విడిచిపెడుతూ ఎల్లప్పుడూ మెలుగు కలిగి ప్రార్థన చేయాలి అంటున్నాడు. పేదరుతో ప్రభు అడిగాడు, నాతో ఒక గడి అయినా నువ్వు ప్రార్థన చేయలేవా, ప్రార్థనలో గడపలేవా? ఒక్క గడి అయినా నాతో ప్రార్థనలో గడపలేవా? మత్తయి సువార్త 26:40, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 26:40. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, హల్లెలూయా, లీస్ట్ ఒక గడియ 1 అవర్, నువ్వు 1 గంట కూడా ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటే నువ్వు దౌర్భాగ్య క్రైస్తవుడు, అన్ఫార్చునేట్ క్రిస్టియన్, ఫెయిలియర్ క్రిస్టియన్, hopeless Christian. Suppose you cannot say I am a Christian. You are failed to use that word. I am a Christian. క్రైస్తవుడు అని చెప్పడానికి నువ్వు సిగ్గుపడిపోవాలి. అప్పుడు గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 verse 1 to 10. The Lord says, without me you cannot do anything. I am truly true vine. You are the branches. If you are not abide in me, you will not bear the fruits. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలై ఉన్నారు. ద్రాక్షవల్లితో లేని తీగలు ఎలాగ ఫలించదో నాలో లేనివాడు కూడా అలాగే ఫలించడు, ఎండిపోతాడు. ద్రాక్షవల్లి లేని తీగ ఎలాగ ఎండిపోతుందో నాతో పాటు లేనివాడు కూడా ఎంతటి వాడైనా ఎండిపోతాడు. ఎండిపోయిన తీగలను మనుషులు బాగు చేసి అగ్నిలో వేసినట్టుగా మీరు అగ్నిలో వేయబడతారు అంటున్నాడు. హౌ మెనీ ఆఫ్ యు నో దట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రే ఇట్స్ ఎ సిన్? నువ్వు ప్రార్థించకపోతే పాపం అని ఎంతమందికి తెలుసు?
ఇట్స్ ఇన్ ద బైబిల్లో ఉంది. మొదటి సామెల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంది, మనము ప్రార్థన చేయకపోతే పాపమని. హౌ మెనీ టైమ్స్ యూ మైట్ హావ్ హర్డ్ అబౌట్ ప్రేయర్? Many times you heard about the prayer. But what is the use? No use at all. You are not spending time with God. The Spirit of the Lord grieving upon you. నిన్ను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. కారణం ఏంటంటే నువ్వు ఎంత చెప్పినా మనసు మార్చుకోవట్లేదు, దేవునితో సమయం గడపట్లేదు, దేవునితో నువ్వు కూర్చోట్లేదు, ప్రభుతో ఉండట్లేదు. నీకు ఇతర కార్యాలన్నీ పెద్దదైపోయింది, కానీ దేవునితో గడపటం అనేది నీకు లెక్కలు లేకుండా పోయింది. వాట్ ఏ మిసరబుల్ లైఫ్. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు ఎలాగ ఒక మనిషికి ప్రాణం పోతుందో తెలియట్లేదు, కానీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ దేనికి ఇవ్వాలంటే, ప్రాముఖ్యంగా నీ లైఫ్లో ఏం చేయాల్సిన విషయం ఏంటంటే, నేను దేవునితో ఉండాలి, నా తండ్రితో ఉండాలి, నా ప్రభుతో ఉండాలి అని గట్టి తీర్మానం ఈరోజు తీసుకోవాలి. లేకపోతే మీ లైఫ్లో ఎప్పటికీ చెరపబడని, మీ నుండి తొలగిపోలేని మచ్చ మిగిలిపోతాయి. ఆ మచ్చ ఏదంటే దేవునికి నువ్వు దూరం అయిపోవటం, తండ్రికి నువ్వు దూరం అయిపోవటం. మిమ్మల్ని హెచ్చరించమన్నాడు దేవుడు. కొంతమందికి అన్నీ కలిసి వస్తుంది కాబట్టి ఏం పర్వాలేదు అనుకుంటున్నారు. నువ్వు తప్పు చేస్తున్నావు, దుర్మార్గుడు కూడా ఆయన మేలు చేస్తాడు. నీ కలిగిన మేలును బట్టి సంతోషించకపోకు. నన్ను దేవుడు నా ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు, నాతో ఉన్నాడు కాబట్టి నాకు ఇవన్నీ కలిసి వచ్చాయి. ఇల్లు కొనుక్కున్నాను, ఆస్తులు కొనుక్కున్నాను, నా దగ్గర బిజినెస్ బాగా నడుస్తుంది, నాకు పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు. కేవలం మంచి వాళ్ళకి మాత్రమే దేవుడు సంతానం ఇస్తున్నాడా? పొరపాటు పడబాకు. కేవలం నీతిమంతులు మాత్రమే పిల్లలు కంటున్నారా? నీతిమంతులు మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారా? వాళ్ళకి మాత్రమే పెళ్ళిళ్ళు అవుతుందా? లేదు, అది దేవుడి నీతి. అది ఎలా అయితే వర్షం అనేది మంచివాడు చెడ్డవాడు అందరి మీద పడుతుందో, అలాగే దేవునికి నీతి అది. దీంట్లో మంచివాడని లేదు, చెడ్డవాడని లేదు. ఆశీర్వాదం అనేది ఇట్స్ ఎ కామన్. మంచివాడు దీవించబడతాడు, చెడ్డవాడు కూడా దీవించబడుతున్నాడు. నువ్వు భూ సంబంధంగా కాస్త కోస్త బాగున్నావు అనుకొని, నాతో దేవుడు లేకపోతే ఇంత డబ్బు ఎక్కడ వచ్చింది, నా వ్యాపారం ఎలాగ అభివృద్ధి కాకుండా ఉంటుంది, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఇల్లు కొనుక్కున్నాను, ఆస్తిపాస్తులు కలిగి ఉన్నానని భ్రమపడకో. చదువుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులా? చెప్పండి. ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులా? దేవుని ఎరిగిన బిడ్డలా? పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళందరూ దేవుని బిడ్డలా, పరిశుద్ధులా? కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పెద్ద పెద్ద కంపెనీస్ ఓనర్స్ అందరూ పరిశుద్ధులా? మేడం ఎత్తు కలిగిన పెద్ద పెద్ద వాళ్ళందరూ దేవునికి భయపడిన నీతిమంతులా? 5 6 పిల్లలు కలిగి ఉన్నారు కొంచెంమంది, వాళ్ళందరూ నీతిమంతులా? నో నో నో. వీటన్నిటిని బట్టి మనం చెప్పలేము. కాబట్టి నీకు కలిగిన ఆశీర్వాదం బట్టి సరదా పడకో. నీకు కలగబోతున్నా ఆశీర్వాదాన్ని బట్టి సరదా పడవద్దు. అది ఒక వర్షం లాంటిది. వర్షం అనేది మంచివాడి మీదను చెడ్డవాడి మీదను, వాడు పొలం మీద వీడు పొలం మీద కూడా వర్షం పడతాయి, తడుపుతాయి. కేవలం నీతిమంతుల పొలంలో మాత్రం వర్షం పడదు. వర్షం పడితే అందరు నీతిమంతుడు మంచివాడు చెడ్డవాడు అందరు పొలం మీద వర్షం పడతాయి, అందరు పొలాలు పండుతాయి. కాబట్టి నీ పొలంలో వర్షం పడినంత మాత్రము, పంటకు వచ్చినంత మాత్రము నేను నీతిగా ఉన్నా, నాతో దేవుడు లేకపోతే ఇంతటి వర్షం ఎక్కడ పడతాయి, నా పొలం ఇంత బాగా ఎలా పండుతాయని అనుకోవద్దు. నువ్వు దేవుడితో ఉంటే నీతిగా పరిశుద్ధంగా దేవునికి భయపడుతూ దేవుని సన్నిధిలో ఎదుగుతావు, దేవుడితో నడుస్తావు, దేవుని పని చేస్తావు, ఆత్మఫలాలు కలిగి ఉంటావు. దేవునికి భయపడేవాడుగా దేవునితో సంచరిస్తావు. నీకు దేవునికి మధ్యలో ఉన్న సంబంధం ఎలాగుంది? ఆ సంబంధాన్ని తెలియపరిచేది
నీ ప్రార్థన సమయం. సంబంధాన్ని నిజంగా యూ హ్యావ్ డీప్ రిలేషన్షిప్, ద టైమ్ విల్ సే. The time will say how much time you are spending with God. It will say that you are with God or you are not with God. నువ్వు దేవునితో ఉన్నావా లేదా అనేది నువ్వు దేవునితో గడిపే సమయం చెప్పాలా, ప్రార్థన సమయం చెప్పాలా, నీ క్వైట్ టైం చెప్పాలా. సమయమైన అసమయమైన ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది నువ్వు చెప్పాలా. నువ్వు నిజంగా దేవుడితో ఉన్నవా లేదా అని. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించండి ప్రభువా, పరిశుద్ధపరచండి ప్రభువా, ఇప్పుడే శుద్ధీకరించండి ప్రభువా. నీ రక్తంలో కడుగుమని అడుగుతున్నాను, ఇప్పుడే పరిశుద్ధపరచమని అడుగుతున్నాను. యేసు నామములో ఇప్పుడే కడగండి ప్రభువా, నీ రక్తంలో కడగండి ప్రభువా, ఇప్పుడే శుద్ధి చేయండి ప్రభువా. అద్భుతం జరుగునుగాక, యేసు నామములో విడుదల కలుగునుగాక, దైవ దీవెనలు కలుగునుగాక. మీరే ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. భీమవరంలో అభిషేక స్వస్థత కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం PCR ఫంక్షన్ హాల్, K11 జిమ్ ఎదురుగా, PP రోడ్, చినరంగానిపాలెం సెంటర్, భీమవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.